నమస్తే। ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో వీసీ బిల్డింగ్ కు వెళ్లి ఈరోజు వీసీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది। కారణం ఏంటి అనంటే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైనటువంటి గీతారెడ్డి గారి వాళ్ళ అమ్మ పేరు ఈశ్వరిబాయి వాళ్ళ అమ్మ పేరు ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము। ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ వచ్చింది అనంటే కారణం ఏంటంటే ఎందరో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్ల, అదే విధంగా ఎందరో మంది ఉద్యమాల ద్వారా ఈరోజు తెలంగాణ రావడం జరిగింది। అలాంటి తెలంగాణ పేరున్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చాలి అని ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము। మేము హెచ్చరిస్తా ఉన్నాము, ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వము దీన్ని వెనుకకు తీసుకోవాలి, ప్రతిపాదించి దీన్ని ఆమోదం తెలుపుతాము, తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చి ఈశ్వరిబాయి పేరు పెడతాము అంటే మాత్రం విద్యార్థి పరిషత్ ఒప్పుకోదు। ఎందుకంటే ఎందరో మంది త్యాగాల వల్ల ఈ రోజు రావడం జరిగింది। మీ స్వార్థపు రాజకీయాల కోసం, మీ కుటుంబ పాలన కోసము, అదే విధంగా కుటుంబాల కోసము, మీ పేరు కోసము యూనివర్సిటీలను వాడుకుంటానంటే మాత్రం హెచ్చరిస్తా ఉన్నాము, ఉద్యమాలు చేస్తామని చెప్తా ఉన్నాము। మీ ఆలోచన అభివృద్ధి కోసము, ఉన్నత విద్య చదవడానికి వచ్చినటువంటి విద్యార్థుల కోసము మీ ఆలోచనలు అనేటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాలి। ఇట్లా పేర్లు మార్చి మేము అభివృద్ధి చేసినాము అనే ఆలోచనను వెనుకకు తీసుకోవాలని హెచ్చరిస్తూ, ఒకవేళ గనక తెలంగాణ యూనివర్సిటీ పేరు తీసేయాలని మీ యొక్క అడుగు ముందడికి పడితే మేము ఇంకా ముందుకు వచ్చి ఉద్యమాలు చేస్తాము, నిరసన కార్యక్రమాలు చేస్తాము। దీనికి మాత్రము అసలే వెనుకడుగు వేసే పరిస్థితి లేదని హెచ్చరిస్తా ఉన్నాం। నా పేరు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి। ఈరోజు ఏదైతే ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు కోసం ప్రతిపాదనను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ గారికి పంపడం జరిగింది। ఇది అప్రజాస్వామికం। తెలంగాణ యూనివర్సిటీ 2006లో గతంలో వైఎస్ఆర్ హయాంలో యూనివర్సిటీ ఏర్పాటైంది। అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఎస్ఎఫ్ఐ చేస్తూ ఇవాళ తెలంగాణ యూనివర్సిటీని సాధించుకున్నాం। దానికి తెలంగాణ రాష్ట్రం పేరుతో ఇవాళ మనం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా, దాంతో పాటుగా ఈరోజు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం పేరును మారుస్తామని చెప్పి ప్రతిపాదన చేయడం సరికాదు। తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి బలి తీసుకుంటున్న పరిస్థితి ఉంది। ఈ ఒకవేళ తెలంగాణ యూనివర్సిటీ పేరును మారుస్తే రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన బోన్లో నిలబడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది। ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి, బడ్జెట్ జరుగుతుంది, ఈ బడ్జెట్ లో తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్లను కేటాయించండి, అప్పుడు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి జరిగితే పేర్లకు సంబంధించింది పక్కకున్న బ్లాకులలో పెట్టుకుంటే తప్పులేదు, కానీ ఒక చరిత్ర గల యూనివర్సిటీ పేరును మారుస్తానంటే ఈ చరిత్రహీనుడిగానే మిగిలిపోతావు। ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ పేరు ఒకవేళ నువ్వు మారిస్తే నీ పత్రం కూడా తెలంగాణ విశ్వవిద్యాలయం నుండే మొదలవుతుందని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। వెంటనే యూనివర్సిటీకి నిధులు కేటాయించు, పేర్లు మారిస్తే ఇట్లా ఖబర్దార్ బిడ్డ, మీ ప్రభుత్వం పుట్టగతులు ఉండేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది। దాంతో పాటుగా యూనివర్సిటీ అధికారులు కూడా హైయర్ ఎడ్యుకేషన్ కి లేఖలు రాయాలని చెప్పి, యూనివర్సిటీ పేరు తెలంగాణ విశ్వవిద్యాలయం అని ఉండాలని చెప్పి, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది। ముందుగా నమస్తే। 1969 మలిదశ పోరాటం నుంచి ఏదైతే శ్రీకాంతాచారి విద్యార్థి నాయకుడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడో, అదే విధంగా తెలంగాణ అనేక మంది విద్యార్థి నాయకులందరూ కలిసి ఆ రోజు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం జరిగింది। ఏదైతే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు పరిపాలిస్తున్న కాలంలో ఆ రోజు తెలంగాణను వ్యతిరేకించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని మెడలు వంచి ఆ రోజు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలో స్థాపించడం జరిగింది। కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎవరైతే కాంగ్రెస్ నాయకురాలు ఉన్నటువంటి గీతారెడ్డి గారు ఎవరున్నారో వారి అమ్మగారి పేరు పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమని తెలియజేస్తున్నాను। ఎందుకంటే తెలంగాణ కోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది విద్యార్థి నాయకులు పోరాటం చేసి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సాధించుకోవడం జరిగింది। కానీ ఏదైనా చేసేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి తప్ప ఇటువంటి పేర్లు మార్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తామంటే విద్యార్థి సంఘాలుగా మేము ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।